ఇక్కడ హుస్నాబాద్లో తిమ్మాపూర్ సంబంధించి అది బసాపూర్ భూ నిర్వాసితులు వాళ్ళందరికి సంబంధించి గ్రామం మునిగిపోయింది, వాళ్ళ భూములు కోల్పోయింది. మరి ఇబ్బందులలో ఉన్న రైతులకు వాళ్ళందరికీ కూడా ఈ R&R ప్యాకేజ్ కింద మరి ఏదైతే లేఅవుట్ జరుగుతుందో మరి హుస్నాబాద్లో ఆ రోడ్లకు అట్లే అక్కడికి సంబంధించిన కరెంటు, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ ఏ విధంగా డెవలప్మెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ అయిపోతుంది. ఎందుకంటే అతి త్వరలో వాళ్ళకి పూర్తి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళి వెకేట్ చేయాలి, ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇల్లు మొదలు పెడుతుంది, వాళ్ళకి నీళ్ళ వసతి ఏంది, కరెంటు వసతి ఏంది, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చినాం. సరే, ఇక ఈ సెక్టర్లో 5 సెక్టర్లు ఉన్నాయి. 5 సెక్టర్లో 2 సెక్టర్లకు మరి కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 5 సెక్టర్లకు మరి రోడ్స్ ఇక్కడ అంతా గుట్ట ప్రాంతం కాబట్టి లెవెలింగ్ ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. కాంట్రాక్టర్లను తెచ్చి మాట్లాడినాం. సంబంధిత అందరు అధికారులు వచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, RWS వాళ్ళు వచ్చిండ్రు, మరి RDO గారు, JC గారు అందరూ ఉన్నారు ఇక్కడ. సో PR వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే PR వాళ్ళే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా. అయితే ఈ రోడ్స్ అన్ని బ్లాస్టింగ్ ఇవన్నీ కారణాల వల్ల ఇంకా 3 రోడ్స్ కాలేదు. ఆ 3 రోడ్స్ కూడా కాగానే, ఎందుకంటే లైన్స్ వేస్తే లైన్స్ బ్లాస్టింగ్ చేస్తే ఆ లైన్స్ ఖరాబ్ అవుతాయి అనేది ఒక ఇబ్బంది ఉంది వాళ్ళకు. సరే, ఆ కరెంటు ఇంకా 3 రోడ్స్ కూడా కరెంటు 3 సెక్టర్లకు కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లే ఒక సెక్టార్కు అంటే దాదాపు 400 ప్లాట్లకు సంబంధించి ఒక రోడ్ ఆగిపోయింది, ఒక కోల్డ్ స్టే ఉంది. దాన్ని కూడా JC గారు చెప్పారు తొందరగా ఒక 15 రోజుల్లో ఆ కోల్డ్ స్టే కూడా వెకేట్ చేయించి ఆ రోడ్ అయితే అక్కడ 450 ప్లాట్లు ఓపెన్ అవుతాయి. లేకపోతే అక్కడ వాళ్ళకి అక్కడ ఫోన్ కూడా రాదు. సో మరి అట్లనే వీళ్ళకి సంబంధించి ఇక్కడ బోర్ వాటర్ లేదు, మరి RWS వాటర్ లేదు, దూరం ఉంది. వచ్చే RWS వాటర్ తక్కువ ఉంది కాబట్టి భువనగిరికి సరిపోతలేదు ఇప్పుడు. మరి ఇక్కడ పక్కకే కెనాల్ ఉంది కాబట్టి కెనాల్ 500 మీటర్స్లో ఉంది. అక్కడికి వెళ్ళే పైప్ లైన్ వేసి అని ఆలోచన చేయవచ్చని ఇక్కడ సంబంధిత ఇంజనీర్స్ కానీ JC గారు చెప్పింది. సో అది మాకు ఒక సొల్యూషన్ దొరికింది. అక్కడి నుంచి నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. తొందరగా రేపు ఎల్లుండి లోపల ఎస్టిమేషన్ కావాలి. మరో 15 రోజులలో నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ నీళ్ళు ఇస్తే మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఇక్కడికి సంబంధించి ఎలక్ట్రిసిటీ అయిపోవాలి, వాటర్ లైన్ అయిపోవాలి, ఇలా కన్స్ట్రక్షన్కి ఇబ్బంది లేకుండా కావాలి. ఓకే, సో అది ఈరోజు మేము ప్రధానంగా చేసే కార్యక్రమం. అట్లే త్వరగతిన ఆ బ్లాస్టింగ్, లెవెలింగ్, రోడ్స్ అన్నీ అయిపోవాలి. కాంట్రాక్టర్స్ కూడా వచ్చు. సో దీని మీద మరి కాన్స్టెంట్గా దీని మీద రివ్యూ చేస్తూనే ఉంటాం. వారం దీని మీద చూస్తాం, దీని మీద మాట్లాడతాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిమ్మాపూర్ రైతుల కోసం ప్రతి కట్ట మీద బసాపురం ప్రాజెక్టు మీద ధర్నాలు చేసినాం, ధర్నాలు పాల్గొంచుకున్న వాళ్ళ బాధలు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు తెలుసు. కాబట్టి మరి ఒక వారంకి వెళ్ళి కూడా అనుకుంటున్నాం వివిధ కార్యక్రమాలు ఉంటే. సరే, ఈరోజు ఇక్కడ ఇవాళ వీలయ్యింది. మరి ఈ సమీక్ష ఈ హుస్నాబాద్ సంబంధించి మా తిమ్మాపూర్ తిమ్మాపూర్ బసాపూర్ R&R ప్యాకేజ్ కింద మరి ఇవన్నీ కూడా వసతులు ఏమి లేవు, ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన చేసినాం. వీటన్నిటిని కూడా సమగ్ర పరిష్కారం అనేది చూసినాం, ముఖ్యంగా నీళ్లకు, కరెంటుకు. సో ఇవి ఒక అంశం. అయితే ఇంకా వాళ్ళకి సంబంధించి ప్రధానమైన అంశం మిగతా డబ్బులు రావాలి. R&R కూడా 7.5 లక్షలు అయితే ఇంకా 5 లక్షలు వాళ్ళు అప్పటి నుంచి కూడా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఓకే, అది ఒక ప్రధానమైన డిమాండ్. 5 లక్షలు ఏ విధంగా రావాలి? మొన్న ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ లాగా కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా ఉంటుంది. ఆ రోజు కూడా మేము అడిగినాం. వేరే ప్రాంతాలల్లో స్టేట్ మొత్తం ఒకటే ప్యాకేజ్ ఉందంట. JC గారు కూడా చెప్పారు 7.5 లక్షలు ఇస్తున్నాం అని వారు చెప్పడం జరిగింది. సరే, దానికి కూడా ఇక సీఎం ఉన్న దగ్గర ఎక్కువ ఇచ్చినట్టు గజ్వేల్లను, అక్కడ గజ్వేల్ ఎక్కువ ఇచ్చినారు, మళ్ళీ సిద్దిపేటలో ఎక్కువ ఇచ్చినట్టు ఒక 2 ప్లేసెస్లో. ఆ విధంగా మాకు కావాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది. సో దీన్ని అంటే ఈరోజు డిమాండింగ్ ఉండదు, ప్రతిపక్షం కాదు కాబట్టి డిమాండింగ్ కాదు, తెచ్చే ప్రయత్నం చేయాలి, తీసుకొస్తాం. బట్టి విక్రమార్క గారికి చెప్పినాం, వెంకరెడ్డి గారు కూడా మనం మాట్లాడి ఇది సరిపోదు, 5 లక్షలు ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.